మహబూబ్ నగర్ జిల్లాలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. చాలా దశాబ్దాలుగా మనందరం పోరాటం చేసి ధనిక రాష్ట్రంగా మనం రాష్ట్రం తెచ్చుకుంటే మన బతుకులు మారాలని ఆశించాం. అలా ఆశించే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీగా కొన్ని నిర్ణయాలు కూడా మేము చేశాం. 2023-24లో జరిగే ఎన్నికల్లో అత్యధిక శాతం చివరికి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూడా నేను ప్రతి గ్రామంలో ప్రజలు కలుసుకుంటూ వస్తా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలు, రైతులు గెలిచారు, మహిళలు గెలిచారు, కూలీలు గెలిచారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు గెలిచారు, పంట పండించే వాళ్ళు గెలిచారు, గొర్రెలు కాసే వాళ్ళు గెలిచారు, అందరూ గెలిచారు. అందరూ ఒకటే ఒక్క మాట చెప్తా ఉన్నారు, అయ్యా ఇక చాలు, ఈ దొర ప్రభుత్వాన్ని వదిలించుకోకపోతే మనం బతకలేని పరిస్థితి వచ్చింది. వచ్చే రోజుల్లో చేకూర్తూ ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చిన తర్వాత మా కోసం మంచి పనులు మాత్రం చేయండి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలిసిందే ప్రజల పార్టీ. ఈ ప్రజల పార్టీ 2023లో అధికారంలో రాగానే మనం గతంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రాజెక్టు కట్టుకున్నామో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు 2 గదుల ఇల్లు మీరు కట్టుకోవడానికి ప్రతి పేద ఇల్లు లేనటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. ఇల్లు కట్టుకోవటానికి ఇళ్ల స్థలాలు లేకపోతే స్థలాన్ని కొని ప్లాట్లు చేసి ఆ ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ ఇళ్ల స్థలాల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తామని మీ అందరికీ మాటిస్తాము. ఆ ఇంటితో పాటు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు 9 రకాల సరుకులు కూడా ఇస్తాం. గ్యాస్ సిలిండర్ నా ముందు చేసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నిలబెట్టారు. వాళ్ళంతా చెప్పేది ఒకటే, 1250 రూపాయలు ధర పెరిగింది, ఇది మేము కొనలేని పరిస్థితిలో ఉన్నాం, వండలేని పరిస్థితిలో ఉన్నాం, ఇంట్లో ఇంత తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి దీని గురించి ఆలోచన చెప్తా ఉన్నాం. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాటిస్తా ఉన్నాం. ఈ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల గ్యాస్ సిలిండర్ అందిస్తాం. భూమి లేని నిరుపేద ప్రజలు, కూలి నాలు చేసుకునే ప్రజలు, 100 రోజులు పనిపడే ప్రజలకు కూడా ఒక పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబానికి రైతు బంధు 5,000 రూపాయలు ఇచ్చినట్టుగానే మీకు కూడా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు అకౌంట్ లో వేసేట్టుగా నిర్ణయం చేస్తా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ నీటి వసతులు ఉన్నటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పిల్ల కాలంలో పంట కాలంలో కూడా మేమే తీస్తాం, నీళ్లు పారిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మేమే పూర్తి చేస్తాం. ఈ జిల్లాకు నీళ్లు పారిస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ